తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిందని, దీంతో అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ప్రైవేట్ ఉద్యోగి హైకోర్టులో పిల్ వేశారు. దీంతో తక్షణమే జీవో నెంబర్ 47ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఆర్టీసీలో ఉచితాలు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని పిల్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిందని, దీంతో అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ప్రైవేట్ ఉద్యోగి హైకోర్టులో పిల్ వేశారు. దీంతో తక్షణమే జీవో నెంబర్ 47 రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఆర్టీసీలో ఉచితాలు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని పిల్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం మహాలక్ష్మికి సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలైంది. ఒక ప్రైవేటు ఉద్యోగి ఈ పిల్ని దాఖలు చేయడం జరిగింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వారు గమ్యస్థానాలకి త్వరగా వెళ్లలేకపోతున్నారని, ఇబ్బందులు కలుగుతున్న విషయంపై పిల్ని దాఖలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల రద్దీ ఇటీవల కాలంలో పెరగడం జరిగింది. దీంతో అత్యవసరంగా వెళ్లే వారికి తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో ప్రైవేట్ ఉద్యోగి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జీవో నెంబర్ 47ని రద్దు చేయాలంటూ కూడా పిటిషనర్ కోరడం జరిగింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఒక ప్రైవేటు ఉద్యోగి ఈ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 47ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా పిటిషనర్ కోర్టు దృష్టి తీసుకురానుంది. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనవసరమైనటువంటి వారందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా అవసరాల కోసం వెళ్ళేటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైనటువంటి ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికార రాష్ట్రానికి లేదని కూడా పిటిషనర్ కోర్టు దృష్టి తీసుకురంది. ఇక ప్రతివాదులుగా రవాణా శాఖ కార్యదర్శితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎంపీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేస్తూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వచ్చే సోమవారం లేదా మంగళవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.